లెక్కించుకుందాంలా. 1 2 3 4 5 6 ఏమన్నా మునిగిపోయాట్లా. నీకు లెక్కించడం రాదురా. 1 2 3 4 5 6 నిజమేరా, మళ్ళీ ఒకరు మునిగిపోయారా. లెక్కిస్తూ రాదా. 1 2 3 4 5 6 నిజమేరా, మళ్ళీ ఒకరు తగ్గిపోయారా. ఏంట్రా నాయనారా, ఏంటి సోటాలు? ఎవరో పోయినట్టు ఏం చేస్తున్నారు? అవును గురువుగారు, మేము నదికి స్నానానికి వెళ్ళామా గురువుగారు. అప్పుడు మునిగిపోయాడు గురువుగారు. కావాలంటే మీరే లెక్కించండి గురువుగారు. 1 2 3 4 5 6 7 అరే 7 సరిపోయేసల్లా. ఒరే అల్లారా, మిమ్మల్ని మీరు లెక్కించుకుంటాం మర్చిపోయారా. అయ్యో, మనమందరం బతికే ఉన్నామా? గురువుగారు లెక్కించారు కాబట్టి మనమందరం బతికే ఉన్నాము. మీ తెలివి తెల్లన్నట్లు ఉంది. ఇంకా వెళ్ళి స్నానం మొదలు పెట్టండి. అలాగే గురువుగారు. ఈయనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. తరువాత ఈయన 14వ శతాబ్దానికి చెందినవాడు. అరణ్య పర్వంలో నన్నయ్య రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశారు. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు ఉన్నాయి. ధన్యవాదములు.
నేర్చుకో, తెలుగు భాషను దినోత్సవ శుభాకాంక్షలు. వేమన అతని పద్యాలతో చాలా ప్రసిద్ధి చెందాడు. విశ్వదాభిరామ వేమ అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగు వారికి బాగా సుపరిచితమే. నేను మా స్నేహితులు వేమన పద్యాలు చెప్తున్నా. వినదగినవి చెప్పిన విన్నంతనే వేగ పలక వివరింపదగ గడి కళ్ళ నిజము తెలిసిన మంజుడే పోనీ తిరుపడు మహిళ సుమతి భావం ఎవరేమి చెప్పినా వినాలి కానీ తొందరపడి ఏదో ఒకటి చెయ్యకూడదు. బాగా ఆలోచన చెయ్యాలి. అలా చేసి నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు. అందరికీ ముందుగా తెలుగు భాషకి దినోత్సవం శుభాకాంక్షలు. ఏ రకమే కషకాయలు దోరకమే పందులల్లా దోషము సొమ్మే పారకమే రణమందున మీరకమే గురువులాజ మేదిని సుమతి పారకమే రణమందున మీరకమే గురువులాజ మేదిని సుమతి. బావ రాలిన పిల్లలే రోజు బంధువులు తప్పుని ఎంచి దూషించరాదు, యుద్ధరంగం నుంచి పారిపోరాదు, గురువుల మాటని చదువుదాటరాదు. విశ్వదాభిరామ వేమ భావం పాడ పాడరాగం ఎంత బాగుంటుంది. చిన్న చిన్న చేదైన వేపకుడు తీగి ఉంటుంది. ప్రయత్నం చేయగా చేయగా పనిచేస్తాయి. ధన్యవాదాలు. అందరికీ తెలుగు దినోత్సవం